జీవితమంతా భిక్షాటన చేసిన ఒక బిచ్చగత్తెకు సంబంధించి ఆవిడ చనిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి చెక్ చేసిన వారికి నిజంగా షాక్కి గురయ్యారు. కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు కదా, వాళ్ళు ఏమీ లేదని చెప్పి భిక్షాటన చేస్తూ ఉంటారు. తీరా చూస్తే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఆశ్చర్యపోతుంటారు. సో ఇప్పుడు అలాంటి ఘటనే కర్ణాటకలోని మాండ్య జిల్లాలో వెలుగు చూసింది. ఒక ఆవిడ అంటే జీవితమంతా భిక్షాటన చేస్తూ గడిపిన వృద్ధురాలు కన్ను మూసిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి చెక్ చేస్తే సంచుల కొద్దీ నోట్ల కట్టలు అయితే బయటపడ్డాయి. నిజంగా అందరూ షాక్ గురయ్యారు. సిమెంట్ బస్తాల్లో కుక్కి ఉంచినటువంటి కరెన్సీ నోట్లు, చిల్లర కాయిన్స్ బయటపడడంతో అందరూ కూడా షాక్ అయ్యారు. మొత్తం ఆ డబ్బులు లెక్క పెడితే 8,40,000 రూపాయల కింద ఆవిడైతే కనుక దాచింది. ఈ గోని సంచుల్లో, ఈ సిమెంట్ సంచుల్లో అయితే పెట్టి. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని మాండ్య జిల్లాలో వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే హూర్ అలియాస్ నూర్ అనే ఆవిడ వయసు 68 సంవత్సరాలు. భిక్షాటన చేస్తూ తన సోదరితో కలిసి నివసిస్తోంది. అయితే వీరిద్దరు కూడా, ఈ అక్క చెల్లెలు ఇద్దరు కూడా వివాహం చేసుకోలేదు, ఇలా భిక్షాటనే చేస్తున్నారు. 2 సంవత్సరాల క్రితమే ఆమె సోదరి మరణించడంతో అప్పటి నుంచి ఈ హూర్ అనే మహిళ ఒంటరిగానే ఉంటుంది. హూర్ శనివారం నాడు ఇంట్లో తుదిశ్వాస విడిచింది. ఆమె మరణాంతరం అక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు, ఆమె బంధువులు ఆమె గదిలోకి వెళ్ళి చూడగా అవాక్కయ్యే దృశ్యం కనబడింది. ఇంట్లో దాదాపు 30కి పైగా గోనె సంచుల్లో 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు, ఇవన్నీ నొక్కిపెట్టి కట్టేసి ఉన్నాయి. అలాగే వాటితో పాటుగా లెక్కలేనన్ని వేల సంఖ్యలో నాణ్యాలు మూటగట్టి ఉన్నాయి. ఇక స్థానికులు, బంధువులు కలిసి గంటల పాటు శ్రమించి ఆ డబ్బులన్నీ లెక్క పెడితే మొత్తం 8,40,000 రూపాయలు నగదు ఉన్నట్లుగా తేలింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చనిపోయే వరకు ఊరు సేకరించిన నగదును చివరికి ఆమె సోదరులిద్దరు ఉంటే వాళ్ళకి అప్పగించారు. అందులో ఒక సోదరుడు 6 లక్షల రూపాయలు తీసుకోగా, మరో సోదరుడు తనకి ఇచ్చిన 2,40,000 రూపాయలని కూడా స్థానికంగా ఉన్న మసీదుకి అయితే ఇచ్చేస్తాడు అంటున్నారు. అయితే బతికున్నంత కాలం ఆ చెల్లెలను ఆవిడని పట్టించుకునే వాళ్ళు డబ్బులు మరణించిన తర్వాత, చివరి దశలో మరణించిన తర్వాత ఆవిడ డబ్బులు పంచుకోవడానికి మాత్రం వచ్చారని ఈ చుట్టుపక్కల స్థానికులందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు.